హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేసుకోబోతున్నాం రెస్టారెంట్ స్టైల్ కేఎఫ్సి చికెన్. దానికి కావాల్సింది చికెన్ క్రిస్పీ ఫ్రై మిక్స్ అండి. ఇది బయట మీకు 22 రూపీస్కి దొరుకుతుంది. ఇది వేరే వేరే బ్రాండ్స్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు అది ఒక బౌల్లో వేసుకోవాలండి. అది బౌల్లో వేసుకొని దాంట్లో కారం కొద్దిగా కారం వేసుకోవాలి. తర్వాత సాల్ట్ కొద్దిగా వేసుకోవాలండి. ఒక స్పూను. ఆల్రెడీ దీంట్లో సాల్ట్ ఉంటుంది ఈ మిక్స్లో, కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు బ్లాక్ పెప్పర్ పౌడర్ ఉంటుంది కదండి, అది వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకొని, బాగా ముక్కలకి అంతటికి పట్టేటట్టు కలుపుకోవాలి. చికెన్ అంతటిని మిక్స్ అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ కలుపుకున్న దాన్ని ఒక 2 to 3 అవర్స్ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలండి. అప్పుడైతే బాగుంటుంది. తర్వాత మైదా పిండి తీసుకోవాలండి. మైదా పిండిలో కొంచెం కారం, కొద్దిగా ఉప్పు, బ్లాక్ పెప్పర్ పౌడరు వేసుకోవాలి. పౌడర్ వేసుకున్నాక ఇప్పుడు కోల్డ్ వాటర్ తీసుకొని ఇప్పుడు ఈ మిక్స్లోని ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని ఈ మైదా పిండిలో వేసి బాగా ముంచుకోవాలండి. బాగా ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు అవి కోల్డ్ వాటర్లో వేసి దాంట్లో కొంచెం సేపు ముంచి తర్వాత మళ్ళీ ఈ పౌడర్లో వేసుకొని పైన ఇలా దులుపుకుంటూ తీసేసుకోవాలండి. అలా అన్ని ముక్కల్ని అలా సపరేట్ చేసుకోవాలి మనం. అలా అన్ని ముక్కల్ని చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న అన్ని ముక్కల్ని ఒక ప్లేట్లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ పెట్టుకొని ఆల్రెడీ మనం కోటింగ్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి. మరీ హైలో పెట్టుకోకూడదు, మరీ లోలో పెట్టుకోకూడదు. మీడియంలో పెట్టుకొని అలా వేయించుకోవాలి. కొంతసేపు అలా వేయించుకోవాలండి. అన్ని ముక్కల్ని తీసుకొని మనం వేయించుకోవాలి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా అయితే మీకు కేఎఫ్సి చికెన్ ఇంట్లోనే చేసుకోవచ్చండి. బయట చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా, మనం అంత కాస్ట్ పెట్టి మిడిల్ క్లాస్ వాళ్ళం అంత కాస్ట్ పెట్టి తినలేం కాబట్టి ఇలాగే మీకు ఇంట్లోనే టేస్టీగా చేసుకోవచ్చు. బయట దొరికేటట్టే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఈజీగా కూడా అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది. రెడీ అయిపోయిందండి. కేఎఫ్సి చికెన్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.